అమ్మా మ్మ్. జున్ను చేసుకుందామా? చేసుకోవచ్చు కొన్ని ఐటమ్. ఉండి ఇప్పుడే తీసుకొస్తా. సరే ఓకే తీసుకో. ఇదిగో మమ్మీ తీసుకొచ్చా. ఓకే అన్నీ రెడీ చేసుకొచ్చావా? సరే చేసేస్తా. జున్ను చేసుకోవడానికి 1/2 లీటర్ పాలు కావాలి. జున్ను పౌడరు 1/2 బౌల్ ఉంటుందన్నమాట, అది కూడా కలిపేసుకోవాలి. మనకు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా బెల్లం వేసుకోవచ్చు, లేదా షుగర్ వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పొడి తీసుకున్నాను. ఇట్లా కలిపేసుకోవాలన్నమాట పౌడర్ అంతా. కలిపేసుకున్న తర్వాత ఇలాచి మిరియాలు అన్నీ వేసుకోవాలి. అట్లా గడ్డల్లాగా లేకుండా వేసేసుకొని మొత్తం కలుపుకొని వేసుకోవాలన్నమాట. అవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకొని లాస్ట్లో బెల్లం కూడా కరిగిపోయే వరకు బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఈ గిన్నెలో పోసినవన్నీ మొత్తం బాగా కలిపేసి అందులో పెట్టాలన్నమాట. పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక 1/2 అవర్లో చక్కగా జున్ను వచ్చేస్తుంది. బెల్లం వేసాం కాబట్టి ఈ కలర్లో వచ్చిందండి. అదే పంచదార కనుక వేసుకుంటే చక్కగా వైట్ కలర్లో వస్తుంది. ఇదిగోండి జున్ను అంతా రెడీ అయిపోయింది. మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తినొచ్చు కూల్గా.